టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను కవిత. నేను హిమబిందు. డీటెయిల్స్ చూద్దాం. మోంతా తుపాన్ ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. మానుకోట, వరంగల్, హన్మకొండ, ములుగు జిల్లాలు జల దిగ్బంధమయ్యాయి. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. రైలు పట్టాలపైకి వరద నీరు చేరడంతో చెరువులను తలపిస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో పలు రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. డోర్నకల్లో రైల్వే ట్రాక్ పైకి భారీగా వరద నీరు చేరింది. ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. పర్వతగిరిలో 34 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నెక్కొండలో 24, సంగెంలో 25, ఖిలా వరంగల్, పాలకుర్తిలో 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరంగల్, హన్మకొండలోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులు చెరువుల్ని తలపిస్తున్నాయి. భవానీనగర్, గోకుల్ నగర్, అశోక్ నగర్లో ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. మోంతా తుఫాను ప్రభావంతో మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నీట మునిగింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో రైల్వే జంక్షన్ తో పాటు పలు కాలనీలు నీట మునిగాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. వరంగల్ హంటర్ రోడ్లోని సోషల్ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కాలేజ్ వసతి గృహంలోకి భారీగా వరద నీరు చేరింది. అప్రమత్తమైన ఎన్డీఆర్ఎఫ్ విద్యార్థినులను హాస్టల్ నుంచి సురక్షిత ప్రదేశానికి తరలించారు. ఉదయం నుంచి వరంగల్, హన్మకొండతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురుస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. తెలంగాణలోనూ మోంతా తుఫాను ఎఫెక్ట్ తో భారీగా వర్షాలు కురిశాయి. 6 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే 9 జిల్లాలకు ఆరెంజ్, మరో 9 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఏపీ వ్యాప్తంగా మోంతా తుపాను అలజడి సృష్టించింది. పలు ప్రాంతాల్లో వీచిన భీకర గాలులతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలమట్టమయ్యాయి. భారీ వర్షాలతో నదులు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గ్రామాలను వరదలు ముంచెత్తడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. తుపాను ధాటికి ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలు అల్లకల్లోలంగా మారాయి. భారీ ఈదురు గాలులకు చెట్లు, విద్యుత్ స్తంభాలు నేల కొరగడంతో అనేక చోట్ల అంధకారం నెలకొంది. తుపాను ప్రభావంతో గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. నదులు, చెరువులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు ఈదురు గాలులు, భారీ వర్షాలతో మోంతా తుపాను ముంచేసింది. తూర్పుగోదావరి జిల్లా మాకనపాలెంలో తాటి చెట్టు విరిగిపడి ఒక మహిళ మృతి చెందింది. ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని ఎర్రజర్ల, వెంగముక్కలపాలెం వాగులో కారు కొట్టుకుపోయింది. కోస్తా జిల్లాలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. విశాఖ, శ్రీకాకుళం, అనకాపల్లి, విజయనగరం, పార్వతీపురం, మన్యం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, అనంతపురం, తిరుపతి, నెల్లూరు తదితర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మోంతా తుఫాను ప్రభావంతో ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో ఉదయం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. భారీ వర్షాలతో నందిగామ నియోజకవర్గంలోని వాగులు పొంగి పొర్లుతున్నాయి. నల్లవాగు పొంగటంతో చందాపురం వద్ద కాజ్వే మీదుగా వరద నీరు ప్రవహిస్తోంది. దీంతో చందర్లపాడు, నందిగామ మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలెవరూ కాజ్వే దాటకుండా స్టాప్ బోర్డులు ఏర్పాటు చేసిన అధికారులు భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. మోంతా తుఫాన్ ప్రభావంతో గడిచిన 24 గంటల్లో విజయనగరం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. తగరపు వలస నుంచి పూసపాటి రేగ వరకు ఉన్న జాతీయ రహదారిపై ఉన్న సర్వీస్ రోడ్లు జలమయమయ్యాయి. వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. శ్రీరాంనగర్ కాలనీలోకి వర్షపు నీరు చేరింది. దీంతో కాలనీ వాసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మోంతా తుఫాను పల్నాడు రైతులకు కన్నీళ్లు మిగిల్చింది. బలమైన గాలులతో పాటు భారీ వర్షం కురవడంతో చేతికొచ్చే పంట నీట మునిగింది. పెట్టుబడులు పెట్టి నిండా మునిగిపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు పత్తి, మిరప, వరి పంటలు నీట మునిగాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు
అటు మోంతా తుపాన్ ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లా గజగజ వణికిపోయింది. భారీ వర్షాలు, ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. తూర్పుతాళ్లు గ్రామంలో జనజీవనం స్తంభించిపోయింది. రాత్రి కురిసిన వర్షానికి తమ ప్రాంతం పూర్తిగా మునిగిపోయిందని, తీవ్ర ఇబ్బందులు పడ్డామని స్థానికులు చెప్తున్నారు. తాగడానికి మంచినీళ్లు కూడా లేవని కంటతడి పెట్టుకున్నారు. తాము తీవ్ర అవస్థలు పడుతున్నా ఒక్క అధికారి కూడా పట్టించుకోలేదని, తమ వైపు కన్నెత్తైనా చూడలేదని వాపోతున్నారు తుపాను బాధితులు. మోంతా తుఫాన్ రైతుల పాలిట శాపమైంది. నంద్యాల జిల్లా ఆత్మకూరు మార్కెట్ యార్డును తుఫాను ముంచెత్తింది. యార్డులో ఆరబెట్టుకున్న మొక్కజొన్న, ధాన్యం నీటిపాలైంది. దీంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పంట పెట్టుబడులకు వడ్డీలు తెస్తే పంటంతా నీటిపాలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. ఖర్చు పెట్టుకొని మామూలు మార్కెట్ ఉడతల కన్నీళ్ళు వచ్చి నేను ఏం చేస్తాను, మందులు అయిపోవాలి. 2 లక్షల రూపాయల పెట్టుబడి వచ్చింది. పెట్టుబడి అన్నీ వెళ్ళకుంటే 6.5 ఎకరా మొక్కజొన్న వేసుకున్నా, ఎరువు తోలుకున్నాం. మంచి పంట వచ్చింది సార్. ఎకరాకి 2 ట్యాలీలు వచ్చినాయి. మా ఊరికాడ నాంతున్నాయని మార్కెట్ అడుగు తెచ్చుకుంటే రాత్రి కూర్చున్న వర్షానికి నాకు కొంప ముంచి నాడు సార్ దేవుడు. మొత్తం నానిపోయినాయి సార్. ఆ పిల్లలకు చదువులకు డబ్బులు కట్టాలి, అన్ని కష్టం చేసి కట్టి చదివించుకుంటుంటే వానదేవుడు నన్ను నాశనం చేసి పెట్టాడు సార్. నా పిల్లలకు నాకు అన్యాయం చేసినాడు సార్. మందులు అయితే సార్, తెచ్చిన మందులంగా అట్లా అప్పులేం కట్టాలి, అన్నీ నేను బతకాలా సార్. మోంతా తుపాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలకు కోవూరు నియోజకవర్గంలో అరటి, తమలపాకు తోటల్లోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు. నీళ్లు ఎక్కువ రోజులుంటే దిగుబడి తగ్గిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం దుంపగడప గ్రామంలో 250 ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. అకాల వర్షంతో నిండా ముంచేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో వారంలో వరి కోత కోయాలనుకున్నామని, ఈలోపే తుఫాను పంటను ముంచేసిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా పందలపాక గ్రామంలో దెబ్బతిన్న పంట పొలాలను మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ పరిశీలించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల్ని ఆదుకోవాలని చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపీ హయాంలో పంటలకు ఇన్సూరెన్స్ ని ప్రభుత్వమే చెల్లించేదని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రాప్ ఇన్సూరెన్స్ ను ప్రభుత్వం చెల్లించకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు. మోంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే చేశారు. హెలికాప్టర్లో ఏరియల్ వ్యూ ద్వారా ఆయా ప్రాంతాలను పరిశీలించారు. బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఏలూరు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లాలో ముంపునకు గురైన ప్రాంతాలను పరిశీలించారు. ఆయన ఏరియల్ వ్యూ అనంతరం కోనసీమ జిల్లా అల్లవరం మండలం ఓడల రేవులో సీఎం పర్యటించారు. మరోవైపు మోంతా తుఫాను నష్టంపై అధికారులు ప్రాథమిక నివేదిక రూపొందించారు. ఏపీలోని 304 మండలాలు, 1825 గ్రామాల్లోని 87,000 హెక్టార్లలో పంట నష్టం సంభవించిందని అధికారులు ప్రైమరీ రిపోర్ట్ను తయారు చేశారు. 59,000కు పైగా హెక్టార్లలో వరి పంట, పత్తి, మొక్కజొన్న, మినుము పంటలకు నష్టం వాటిల్లింది. భారీ వర్షాలతో 78,796 మంది రైతులు నష్టపోయారు. 2,000 కిలోమీటర్లకు పైగా రహదారులు దెబ్బతిన్నాయని అధికారులు అంచనా వేశారు. బాపట్ల జిల్లా అద్దంకి ఎన్టీఆర్ కాలనీలో విషాదం చోటు చేసుకుంది. తుపాను ప్రభావంతో చలికి తాళలేక 2 వృద్ధులు మృతి చెందారు. తుపానుకి ముందే తీవ్ర అనారోగ్యంతో ఉన్న హనుమంతరావు, లక్ష్మమ్మ చలిగాలులు వేయడంతో తాళలేక మృతి చెందారని స్థానికులు తెలిపారు. వృద్ధులు తోలుబొమ్మలాడిస్తూ జీవనం సాగిస్తుంటారని చెప్తున్నారు. విషయం తెలియగానే ఘటనా స్థలానికి చేరుకున్నారు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ చింతలపూడి అశోక్ కుమార్. మృతులకు నివాళులర్పించారు. మోంతా తుఫాను ప్రభావంతో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో ప్రధాన రహదారులతో పాటు బస్టాండ్ ప్రాంతం నీట మునిగింది. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మార్కెట్ యార్డులోని కొనుగోలు కేంద్రంలో ధాన్యం నీట మునిగింది.
నల్గొండ జిల్లా కొమ్మేపల్లిలోని గిరిజన గురుకుల పాఠశాల జల దిగ్బంధంలో చిక్కుకుంది. వరద ప్రవాహం ముంచెత్తడంతో పాఠశాల ప్రాంగణం మొత్తం చెరువును తలపిస్తోంది. స్కూల్లో ఉన్న ఉపాధ్యాయులు, విద్యార్థులు బయటకు రాలేని పరిస్థితి. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని తాళ్ల సాయంతో విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో కురిసిన భారీ వర్షానికి వరి పంట నేలవాలింది. వందల ఎకరాల్లో చేతికొచ్చిన పంట నీట మునిగింది. ఐకేపీ కేంద్రాల్లోని ధాన్యం తడిసి ముద్ద కావడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. తుఫాను కారణంగా తీవ్రంగా నష్టపోయామని, ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. భారీ వర్షాలతో వందే భారత్ రైలు ఖమ్మంలో నిలిచిపోయింది. డోర్నకల్ వద్ద రైల్వే ట్రాక్పై భారీగా వరద నీరు చేరడంతో విశాఖ, సికింద్రాబాద్ వెళ్లే వందే భారత్ రైలు నిలిచిపోయింది. దీంతో ఆర్టీసీ బస్సులో ప్రయాణికులను వరంగల్ పంపారు. అనంతరం తిరిగి వందే భారత్ రైలు విజయవాడకు పంపేశారు రైల్వే అధికారులు. భారీ వర్షాలతో ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో నిమ్మవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. జన్నారం దగ్గర బ్రిడ్జ్ పైనుంచి వరద నీరు ప్రవహిస్తోంది. వరద ఉధృతితో బ్రిడ్జ్ పైనుంచి వెళ్లిన డీసీఎంతో పాటు డ్రైవర్ గల్లంతయ్యారు. డ్రైవర్ కోసం ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలిస్తున్నారు. ఆగన్నా కూడా సాగుతుందా రావట్లే అసలు. మోంతా తుపాన్ ప్రభావంతో 135 రైళ్లను రద్దు చేశామని తెలిపారు దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్. మరో 31 రైళ్లను దారి మళ్లించామన్నారు. తుపాను ప్రభావం తగ్గిన తర్వాతే రైళ్లను మళ్లీ పునరుద్ధరిస్తామని చెప్పారు. భారీ వర్షానికి డోర్నకల్ రైల్వే స్టేషన్ దగ్గర ట్రాక్ పైకి నీళ్లు వచ్చాయంటున్న దక్షిణ మధ్య రైల్వే సిపిఆర్ఓ శ్రీధర్ అంటున్నారు. ఇప్పటి వరకు 135 ట్రైన్స్ని ఫుల్గా క్యాన్సిల్ చేయడం జరిగింది. అలాగే ఒక 30 పైగా ట్రైన్స్ని డైవర్ట్ చేయడము, కొద్దిపాటి ట్రైన్స్ని పార్షల్ క్యాన్సిలేషన్ కూడా ఇవ్వడం జరిగింది. డోర్నకల్ స్టేషన్లో ఇరువైపులా అటువైపు ఇటువైపు కూడా ట్రైన్ మూవ్మెంట్ని కంప్లీట్గా ఆపివేయడం జరిగింది. అలాగే విజయవాడ వైపు నుంచి వస్తున్న ట్రైన్స్ కూడా కొన్ని డోర్నకల్ వచ్చేవి వందే భారత్ ఎక్స్ప్రెస్ ఖమ్మంలో ఆపేసి దాన్ని మళ్ళీ రిటర్న్ తీసుకెళ్ళి విజయవాడ, గుంటూరు మీదుగా రిటర్న్ తీసుకొస్తున్నాం. సో ఇలా చాలా ట్రైన్స్ని దారి మళ్లింపు చేసి తీసుకొస్తున్నాము. ఎల్లుండి తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగనుంది. ప్రస్తుతం 3 మంత్రి పదవులు ఖాళీ ఉన్నాయి. అయితే ఎల్లుండి కేబినెట్లోకి అజారుద్దీన్ తీసుకునే అవకాశం ఉంది. రాజ్భవన్లో మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ తర్వాత మరో 2 మంత్రి పదవులు భర్తీ చేసే ఛాన్స్ ఉంది. కొన్ని నెలల క్రితం 3 మంత్రివర్గంలోకి తీసుకున్నారు రేవంత్ రెడ్డి. వాకాటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతోంది. ఈ ఎన్నికల్లో అజారుద్దీన్ టికెట్ ఆశించారు. కానీ నవీన్ యాదవ్కు టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్టానం అజారుద్దీన్కి ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు మంత్రివర్గంలోకి తీసుకునేందుకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే అజారుద్దీన్కి మంత్రి పదవిపై తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. మీడియా ద్వారానే తనకు ఈ విషయం తెలిసిందన్నారు. అయితే కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అని, కేబినెట్లో మైనారిటీ ఉండాలనే ఆలోచన ఎప్పటి నుంచో ఉందన్నారు. ఖచ్చితంగా కేబినెట్లో మైనారిటీ మంత్రి ఉంటారని స్పష్టం చేశారు పీసీసీ చీఫ్. అంతకుముందు అజారుద్దీన్ మహేష్ కుమార్ గౌడ్ను కలుసుకున్నారు. టీవీల్లో వస్తున్న సమాచారం తప్ప మాకు ఎలాంటి సమాచారం లేదు. వస్తే సంతోషం. ఒక మైనారిటీకి క్యాబినెట్లో తీసుకోవాలని ముందు నుంచి కూడా ఒక ఆలోచన ఉంది. నేను కూడా పలుమార్లు ముఖ్యమంత్రి గారిని, హైకమాండ్ని కోరడం జరిగింది. ఒక మైనారిటీ డెఫినెట్గా క్యాబినెట్లోకి వస్తారు. బీసీలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బీసీలను రేవంత్ సర్కార్ మోసం చేస్తుందని ఆరోపించారు. పార్లమెంటులో బీసీ బిల్లు పెడితే బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందన్నారు. కానీ ఆ ప్రయత్నం మాత్రం రేవంత్ రెడ్డి చేయట్లేదని విమర్శించారు కేటీఆర్. నిజంగా రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే కొట్లాడు మోడీతో పార్లమెంట్లో. మేము రాజ్యసభలో 4 సీట్లు ఉన్నాయి, మేము ఓట్లేస్తాం, పెట్టు బిల్లాడ. ఆడబెట్టాడు. ఆడబెట్టాలను ఆడబెట్టకుండా గిడబెడుతున్నాడు. ఇంకొక మాట, 42% రిజర్వేషన్ అని ఆయన చేతిలో లేని ముచ్చట్లేమో పెద్ద పెద్ద ముచ్చట్లు చెప్తాడు. కానీ ఆయన చేతిలో ఉన్న ఇయ్యడు. ఆయన చేతులు ఉండి ఆయన సంతకం పెడితే అయిపోయేది మాత్రం ఇస్తలేడు. బీసీలకు 20,000 కోట్ల బడ్జెట్ అన్నాడు. 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఇస్తా అన్నాడు. అది మాత్రం పెట్టాడు.
బీసీలకు 42% వాటా కాంట్రాక్ట్లలో ఇస్తా అన్నాడు, అది మీకు ఇయ్యడు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఎన్నికల నియమాలను ఉల్లంఘిస్తున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి గంగుల కమలాకర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమావళిని బేఖాతరు చేస్తూ సినీ ఆర్టిస్టులు, సామాన్య ప్రజల ఓట్లు దండుకునేందుకు కాంగ్రెస్ నాయకులు కుట్రలు చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. డీఫేక్ పై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన మెగాస్టార్ చిరంజీవి తాజాగా మరో కంప్లైంట్ ఇచ్చారు. దయా చౌదరి అనే వ్యక్తి తనపై వల్గర్ కామెంట్స్ చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో తనపై అభ్యంతరకర పోస్టులు పెడుతూ తిడుతున్న ఎక్స్ హ్యాండిల్ ప్రొఫైల్స్ ను జోడిస్తూ ఈ కంప్లైంట్ ఇచ్చారు. ఆయన సిటీ సివిల్ కోర్టు తీర్పు ఇచ్చినా తనపై ఇంకా వల్గర్ కామెంట్స్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని చిరంజీవి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ అనుచరుల అరాచకాలు పెచ్చుమిరాయి. అధికార దాహంతో యథేచ్ఛగా భూములు కబ్జా చేసేస్తున్నారు. వడమాలపేట మండలం ఎల్ఎం కొత్తూరులో బలవంతంగా పేదల భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ కార్యకర్త ధనుంజయులు. 30 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమి తమదేనని హెచ్చరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. తమ పొలంలో నాటిన వరి నాట్లను ట్రాక్టర్తో మొత్తం దున్నించేశారని వాపోయారు బాధితులు. కూటమి నేతల ఒత్తిడితో రెవెన్యూ, పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. కాకినాడ జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తీరుపై మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప్పాడలో పర్యటించిన జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ను కలిసి తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చారు మత్స్యకారులు. ఎంపీ ఉదయ్ కారు ఆపకుండా వెళ్లిపోవడంపై గంగపుత్రులు ఫైర్ అయ్యారు. ఓట్ల అవసరం ఉన్నప్పుడే మేం కావాలా అంటూ అసహనం వ్యక్తం చేశారు మత్స్యకారులు. బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా అనకాపల్లి జిల్లా రాజయ్యపేట మత్స్యకారులు చేస్తున్న నిరసన 46వ రోజుకు చేరింది. మోంతా తుపాన్ ప్రభావంతో గాలివాన ఉన్నా కూడా మత్స్యకారులు దీక్ష కొనసాగించారు. దీక్షా శిబిరం వద్ద టెంట్ చినిగిపోయినా వర్షంలోనే తమ ఆందోళన కొనసాగించారు. బల్క్ డ్రగ్ పార్క్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు తమ నిరసన కొనసాగుతుందని స్పష్టం చేశారు. మత్స్యకాయలు పట్ట కొట్టొద్దు. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. అనంత అర్బన్ టీడీపీ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ను నిలదీశారు మేయర్ మహ్మూద్ వాసింతో పాటు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి జరగటం లేదని, కాంట్రాక్టర్లు డివిజన్లు పంచుకుని ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నారన్నారు. విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ధ్వజమెత్తారు. మున్సిపల్ అధికారులు టీడీపీ ఎమ్మెల్యేకు తొత్తులుగా వ్యవహరిస్తూ మేయర్, కార్పొరేటర్లు చెప్పే పనులు చేయటం లేదని మండిపడ్డారు. మాట్లాడతారు ఏదైతే 6 గంటలకు తీస్తున్నారనేది అవాస్తవము. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో కల్తీ కల్లు కలకలం రేపింది. చౌలూరు గ్రామంలో కల్తీ కల్లు తాగి 15 మంది అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన బాధితులను హిందూపురం ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా సమాచారం. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ సిలిండర్లు సరిపడా లేకపోవడంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రి ఎమర్జెన్సీ విభాగంలో కేవలం 4 ఆక్సిజన్ బెడ్స్ మాత్రమే ఉన్నాయి. ఒకరి తర్వాత ఒకరికి ఆక్సిజన్ అందిస్తామని సిబ్బంది చెప్పడంతో రోగుల పరిస్థితి ఆందోళనగా మారింది. ఆక్సిజన్ సిలిండర్ను అంబులెన్స్ వద్దకే తీసుకొచ్చి రోగికి చికిత్సను అందించారు. ఇలాంటి దుర్భరమైన పరిస్థితి ఆసుపత్రిలో నెలకొనడంతో రోగి బంధువులు ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో దొంగలు హల్చల్ చేశారు. 3 మెడికల్ షాపులతో పాటు ఒక ఇంటర్నెట్ సెంటర్ని లూటీ చేశారు. 4,20,000 రూపాయల నగదు అపహరించారు. అర్ధరాత్రి కేటీ రోడ్లోని తంగుడు సాంబమూర్తి, రామకృష్ణ, శ్రీలక్ష్మి మెడికల్ స్టోర్లతో పాటు ఓ ఇంటర్నెట్ సెంటర్లో షట్టర్ తాళాలు పగలగొట్టిన దుండగులు క్యాష్ కౌంటర్లలో ఉన్న సొత్తును దొంగిలించారు.
నేషనల్ అప్డేట్స్ చూద్దాం. భారత త్రివిధ దళాల సుప్రీం కమాండర్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రఫేల్ యుద్ధ విమానంలో గగన విహారం చేశారు. హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరం ఇందుకు వేదికైంది. భారత వైమానిక దళం అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఈ సార్టీని స్వయంగా పర్యవేక్షించారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో రాఫెల్ యుద్ధ విమానాలు కీలక పాత్ర పోషించాయి. ఇప్పుడు అదే రాఫెల్ ఫైటర్ జెట్లో పయనించారు దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము. దేశంలో ప్రధాన ఓడరేవుల సామర్థ్యం రెట్టింపైందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మన ఓడరేవులు ప్రపంచంలోనే ఉత్తమమైన వాటిగా గుర్తింపు తెచ్చుకున్నాయన్నారు. ముంబైలో జరిగిన మారిటైమ్ వీక్ కాంక్లేవ్లో ప్రసంగించారు. ఈ సందర్భంగా షిప్పింగ్ అభివృద్ధికి సంబంధించిన 2.2 లక్షల కోట్ల విలువైన కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ కాంక్లేవ్లో పారిశ్రామికీకరణ, సుస్థిరత, ఓడరేవుల అభివృద్ధికి సంబంధించిన ఎంఓయూలు కుదుర్చుకున్నారు. ప్రపంచ శాంతి, స్థిరత్వం, సమృద్ధికి భారత్ జపాన్ సంబంధాలు కీలకంగా వ్యవహరిస్తాయన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు. వాణిజ్య, రక్షణ రంగంలో పరస్పర సహకారాన్ని మెరుగుపరుచుకోవడంపై దృష్టి సారిస్తామన్నారు. జపాన్ నూతన ప్రధాని సనే తకాచితో జరిగిన సంభాషణకు ఎక్స్ వేదికగా పంచుకున్నారు మోదీ. జపాన్ తొలి మహిళా ప్రధానిగా ఎన్నికై పదవీ బాధ్యతలు చేపట్టిన తకాచికి అభినందనలు తెలియజేశారు. దీనిపై స్పందించిన సనే తకాచి జపాన్ భారత్ వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింతగా ప్రోత్సహించడం కోసం ప్రధాని మోదీతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నట్లుగా చెప్పారు. బీహార్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం హీటు పుట్టిస్తోంది. పరస్పర విమర్శలతో అధికార విపక్షాలు మాటల యుద్ధం సాగిస్తున్నాయి. దర్భంగా జిల్లాలో పర్యటించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా విపక్షాలపై విమర్శలు గుప్పించారు. ఆర్జేడీ, కాంగ్రెస్ కు కుటుంబ రాజకీయాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదని దుయ్యబట్టారు. అటు తేజస్వి యాదవ్తో కలిసి ముజఫర్పూర్లో ర్యాలీ నిర్వహించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఓట్ల కోసం ప్రధాని మోదీ స్టేజ్ పై డాన్స్ కూడా చేస్తారని వివాదం రాజేశారు. ప్రధాని ఛట్ పూజ కోసం ఢిల్లీలో యమునా నది పక్కనే స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేశారని సెటైర్లు వేశారు. రాహుల్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు అమిత్ షా. ఇవి సీఎం పీఎం పోస్టులు అని, అవేవి వాటి కోసం ఖాళీగా లేవని మండిపడ్డారు. हमने ये 25 साल की युवा मैथिली ठाकुर को कोई राजनीतिक बैकग्राउंड के बगैर टिकट दिया है. मुझे बताओ भाई, आरजेडी में ऐसा हो सकता है? बैठिए, आरजेडी में ऐसा हो सकता है क्या? कांग्रेस में हो सकता है क्या? लालू जी अपने बेटे को मुख्यमंत्री बनाना चाहते हैं और सोनिया जी राहुल बाबा को प्रधानमंत्री बनाना चाहते हैं. उनको यमुना से कुछ लेना देना नहीं, उनको छठ पूजा से कुछ लेना देना नहीं. उन्हें सिर्फ आपका वोट चाहिए. अगर आप कहोगे नरेंद्र मोदी जी आप ऐसा ड्रामा करो वोट के लिए, वो कर देंगे. जो भी करवाना है करवा लो. मैं कह रहा हूं आप उनको कहो कि देखो भैया हम आपको वोट देंगे, आप स्टेज पे आके नाच लो. वो नाच लेंगे, नाच लेंगे. कह रहा हूं आप कोशिश करो. मोदी जी आइए, स्टेज पे आइए, भाषण मत दीजिए, डांस कर दीजिए, हम आपको वोट देंगे, देखना कर देंगे. బెంగళూరులోని టన్నెల్ రోడ్ ప్రాజెక్టుతో పెళ్లి కారుకు ముడిపెట్టారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. ఈ కాలంలో కారు లేని అబ్బాయిలకు తమ అమ్మాయిలను ఇచ్చి పెళ్లి చేసేందుకు వెనకాడుతున్నారన్నారు. అందుకే ఐటీ రాజధానిలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకే టన్నెల్ రోడ్ నిర్మిస్తున్నామన్నారు. ఈ విషయం తెలియక బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య ప్రాజెక్టును ఆపాలని కోరటం సరికాదన్నారు డీకే శివకుమార్. మహారాష్ట్రలో రైతులు మళ్లీ ఆందోళన బాట పట్టారు. రుణమాఫీ డిమాండ్తో నాగ్పూర్కి దండెత్తారు. మాజీ మంత్రి ప్రహార్ పార్టీ లీడర్ బచ్చు కడు నేతృత్వంలో నాగ్పూర్ చేరుకున్నారు వేల మంది రైతులు. వార్దా వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిని దిగ్బంధించారు. దీంతో నాగ్పూర్ నుంచి హైదరాబాద్, జబల్పూర్, చంద్రపూర్కి వెళ్లే ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వందల వాహనాలు హైవేపై నిలిచిపోయాయి. రైల్వే ట్రాక్లపై నిరసన చేపట్టేందుకు వెళ్లిన ఆందోళనకారులను పోలీసులు ఖాళీ చేయించారు.
కాలుష్య నియంత్రణకు కృత్రిమ వర్షం కురిపించాలన్న ఢిల్లీ ప్రభుత్వం ప్రయత్నాలు ఫలించడం లేదు. నిన్న నిర్వహించిన క్లౌడ్ సీడింగ్ ఫెయిల్ కావడంతో ఈ ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేశారు ఐఐటి కాన్పూర్ అధికారులు. మేఘాల్లో తేమ శాతం పెరిగిన తర్వాత మళ్లీ ప్రయత్నించనున్నారు. గడిచిన 2 రోజుల్లో 3 సార్లు క్లౌడ్ సీడింగ్ చేసింది ఢిల్లీ గవర్నమెంట్. మేఘాల్లో తగిన తేమ శాతం లేక వర్షం కురవలేదు. దీంతో తాత్కాలికంగా క్లౌడ్ సీడింగ్ ప్రక్రియను ఆపేసింది బీజేపీ ప్రభుత్వం. మావోయిస్టులకు మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది. ఒక్కరోజే ఛత్తీస్గఢ్లో 72 మంది మావోయిస్టులు జనజీవన స్రవంతులు కలిశారు. బీజాపూర్ జిల్లాలో 51 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 9 మంది మహిళా మావోయిస్టులు. లొంగిపోయిన వారిపై 66 లక్షల రూపాయల రివార్డు ఉంది. అంతకుముందు బస్తర్ ఐజీ ముందు 21 మంది మావోయిస్టులు లొంగిపోయారు. నిన్న తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట చంద్రన్న, రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్ లొంగిపోయారు. దీంతో మావోయిస్టులకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. బెంగళూరులోని ఒక కాలేజ్ క్యాంపస్లో డ్రైవర్లెస్ కార్ సదరు చేసింది. ఉత్తరాది మఠానికి చెందిన సత్యాత్మ తీర్థ స్వామీజీతో పాటు కొందరు ఆర్ఏ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ను సందర్శించారు. విప్రో, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఆర్ఏ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సహకారంతో ఈ డ్రైవర్లెస్ కారును అభివృద్ధి చేస్తున్నారు. స్వామీజీతో పాటు పలువురు ఈ కారులో రావటం అందరిలో ఆసక్తి రేపింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. అంతర్జాతీయ వార్తలు చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి ప్రశంసలు కురిపించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. మోదీ అంటే తనకు చాలా గౌరవం అన్నారు. భారత్ అమెరికా మధ్య అతి త్వరలో ట్రేడ్ డీల్ ఫైనల్ అవుతుందని వెల్లడించారు. దక్షిణ కొరియాలో పర్యటిస్తున్న ట్రంప్ ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కార్పొరేషన్ సదస్సులో మాట్లాడారు. భారత్ అమెరికా సంబంధాల గురించి ప్రస్తావించారు. మోదీపై ప్రశంసలు కురిపిస్తూనే భారత్ పాక్ యుద్ధాన్ని తానే ఆపానని మరోసారి చెప్పుకున్నారు ట్రంప్. భారత్ రష్యా మధ్య చమురు దిగుమతుల విషయంలో ప్రతిష్టంభన నెలకొంది. మాస్కో నుంచి భారత్ చమురు కొనుగోలు చేయడంపై తరచూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్. ఈ క్రమంలోనే రష్యా ముడి చమురుతో భారత్ వైపు వస్తున్న ట్యాంకర్ మధ్యలో యూటర్న్ తీసుకుంది. డెన్మార్క్, జర్మనీ మధ్య ఉన్న జలసంధిలో పశ్చిమ వైపు వెళ్తున్న రష్యన్ ఆయిల్ ట్యాంకర్ వెనక్కి మళ్లింది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో ట్యాంకర్ వెనక్కి మళ్లిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్ పంచన చేరి భారత్పై విషం చిమ్ముతోంది బంగ్లాదేశ్లోని తాత్కాలిక ప్రభుత్వం. ఢాకాలోని పాక్ దౌత్య కార్యాలయంలో ఐఎస్ఐ ప్రత్యేక సెల్ ఏర్పాటుకు అంగీకారం తెలిపింది. ఈ సెల్లో ఐఎస్ఐ నుంచి ఒక బ్రిగేడియర్ స్థాయి అధికారి, 2 కల్నల్స్, 4 మేజర్లు ఉండనున్నారు. భారత్పై మరింత నిఘా పెట్టేందుకే పాక్ ఈ కుయుక్తులు పన్నుతున్నట్లుగా తెలుస్తోంది. బంగ్లాలో భారత వ్యతిరేక శక్తులకు శిక్షణ ఇచ్చి ఢిల్లీపైకి ఎగదోయటమే దాయాది పన్నాగంగా కనిపిస్తోంది. గత కొంతకాలంగా బంగ్లాదేశ్, పాకిస్తాన్ దగ్గరవుతున్నాయి. పాక్ నుంచి ఆయుధాలు, ఆహార ధాన్యాలు ఢాకా దిగుమతి చేసుకుంటోంది. కమింగ్ టు బిజినెస్ అప్డేట్స్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు. అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలతో రాణించాయి. 368 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ 84,997 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 117 పాయింట్ల లాభంతో 26,053 వద్ద ముగిసింది. 2 రోజుల పాటు తగ్గిన బంగారం ధరలు ఇవాళ పెరిగాయి. తులం బంగారం 1,580 రూపాయలు పెరిగింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ 1,22,400 పలుకుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 1,12,200కి చేరింది. ఇక కిలో వెండిపై 1000 రూపాయలు పెరగడంతో 1,66,000 పలుకుతోంది. స్పోర్ట్స్ అప్డేట్స్ చూద్దాం. భారత్ ఆస్ట్రేలియా తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా 5 ఓవర్ల తర్వాత వర్షం వల్ల మ్యాచ్ నిలిచిపోయింది. దీంతో 2 ఓవర్లు కుదించి 18 ఓవర్లతో మ్యాచ్ ఆడించాలని అంపైర్లు నిర్ణయించారు. ఆ తర్వాత మళ్లీ భారీ వర్షం కురిసింది. మ్యాచ్ తిరిగి ప్రారంభించే అవకాశం లేకపోవడంతో రద్దు చేస్తున్నట్టు అంపైర్లు ప్రకటించారు. టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఐసీసీ మెన్స్ వన్డే బ్యాటర్ ర్యాంకింగ్స్ లో నంబర్ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ ను వెనక్కి నెట్టి ఆ స్థానానికి చేరుకున్నాడు. 7 నెలల విరామం తర్వాత ఆసీస్తో 3 వన్డేల సిరీస్ ఆడిన హిట్ మ్యాన్ సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. ఇవి నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం.
సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.